పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. ఈరోజు రెండవ పుస్తకంగా శ్రీమతి కుసుమంచి శ్రీదేవి గారిచే రచింపబడిన కుసుమంచి పలుకు శతకము, దాని మీద గంగాపురం శివరామ శర్మ గారు విశ్లేషణ చేస్తారు. శర్మ గారు, మీకు సాదర స్వాగతం. మీ వీడియో ఆన్ చేసుకోండి. మీకు 20 నిమిషాల సమయం. 20 నిమిషాల సమయం ఇప్పుడు 7:31 అయిందండి. మీరు 7:50, 7:51, 52 వరకు మీరు కంప్లీట్ చేసేయచ్చు. ధన్యవాదాలు రామకృష్ణ గారు. భావనాప్రియ సాహితీ వేదిక 215వ కార్యక్రమంలో భాగంగా కుసుమంచి పలుకు శతకము రాసినటువంటి వారు కుసుమంచి శ్రీదేవి గారు. వారి యొక్క శతకాన్ని సమీక్షించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి నమస్కారాలు మరియు బృందమిత్రులకు నమస్కారాలు. శతకంలో 100 పద్యాలతో రచించేటువంటి ఒక సాహిత్య ప్రక్రియ. ఒకటే మకుటం గల పద్యాలు కనీసం 100 అయినా ఉండేటువంటి వాటిని శతకం అంటారు. భర్తృహరి రాసినటువంటి సుభాషిత త్రిశతి సంస్కృతంలో ప్రసిద్ధి చెందినటువంటిది. ఆంధ్ర వాంగ్మయంలో చూసినట్టయితే శాఖోపశాఖలుగా వికాసం చెందినటువంటి కావ్య ప్రక్రియల్లో శతకము మొదటిదని చెప్పుకోవచ్చు. తెలుగులో 12వ శతాబ్దంలో శతకం ఆవిర్భవించింది. ఈ 800 సంవత్సరాల్లో శతకం శాఖోపశాఖలుగా వెళ్ళి స్వరూపంలో స్వభావంలో ఎంతో మార్పు కలిగిందని ఇంతవరకు లభించే శతకాలలో తెలుగు గ్రంథాలలో సంఖ్యాపరంగా చూస్తే కూడా శతకాలదే ప్రథమ స్థానం వహిస్తుంది. తెలుగునాట పండిత పామరులకు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరిలోనూ బహుళ ప్రచారం పొందినటువంటిది ఈ శతక సాహిత్యం. ఇక కుసుమంచి పలుకు శతకం గురించి మనం పుస్తకంలోకి వెళ్తే దీని రచయిత కుసుమంచి శ్రీదేవి గారు. మరి కుసుమంచి శ్రీదేవి గారు ఈ పుస్తకం ఇది కుసుమంచి ఈ పలుకు శతకం అనేది. కుసుమంచి శ్రీదేవి గారి పరిచయము. కుసుమంచి శ్రీదేవి గారు చదువు ఎంఎస్సి జువాలజీ, ఎంఏ తెలుగు, బిఈడి, వృత్తి ఎస్ఏ తెలుగుగా పనిచేస్తున్నారు. టీచర్గా అంటే స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. భర్త కట్టమూరి సురేష్ గారు. తల్లిదండ్రులు కుసుమంచి గోవిందరాజు గారు, జగలాంబ పంతులు. ప్రవృత్తి పుస్తక పఠనం, కథలు, కవితలు, బాలల గేయాలు, పద్యాలు రాయడమని వారు ఈ పుస్తకంలో చివరి అట్టపైన తెలియజేయడం జరిగింది. ఈ శతకాన్ని వారి తల్లిదండ్రులైనటువంటి వారికి అంకితం ఇచ్చారు. మా చిరునవ్వై చిరునామాగా మలుచుకున్న మా తల్లిదండ్రులకు ఈ పుస్తకం అంకితం అని కుసుమంచి శ్రీదేవి గారు తెలిపారు. అదేవిధంగా ఈ శతకంలో మన గురువుగారు ఎన్సిహెచ్ చక్రవర్తి గారు అభినందనలు తెలుపుతూ, ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞాన శాస్త్రాలు బోధించే కుసుమంచి శ్రీదేవి ఉద్యోగరీత్యా పదోన్నతిలో తెలుగు పాఠ సహాయకురాలు అయ్యింది. అప్పటి నుండి ఆమెకు ఏదో మొక్కుబడిగా నేర్పిన తెలుగు అని కాకుండా తెలుగులో బాగా మెలకువలు నేర్చుకొని పిల్లలకు బాగా చెప్పాలని ఒక ఆశయం. మెచ్చుకోదగినది. మా భావన ప్రియ సాహిత్య బృందంలో చేరి ఛందస్సు నేర్చుకొని నెమ్మదిగా పద్యాలు వ్రాయడం మొదలుపెట్టింది
మొదటి ప్రయత్నంగా కుసుమంచి పలుకు శతకాన్ని వెలువరిస్తున్నది అని అభినందించారు మన గురువు గారు ఎన్సిహెచ్ చక్రవర్తి గారు. అదేవిధంగా మన బృందం వ్యవస్థాపకురాలు పాలపర్తి హవీలా గారు కుసుమించిన మంచి అని వారి అభిప్రాయాన్ని తెలిపారు. కుసుమించిన మంచి, మంచి మాట ఎవరైనా చెప్పవచ్చు, ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే అంటారు సినారే గారు ఓ ప్రపంచ పదిలో. కూసిన్ని మంచి మాటలను చేర్చి పద్యాలుగా పేర్చి శతకంగా కూర్చి మన ముందుంచారు కుసుమంచి శ్రీదేవి గారు అంటారు. ఏమో ఎవరు ఏ రీతిగా చెప్పినా శుద్ధి ఎవరి చెవిలో చొరబడి ఏ మార్పుకు కారణమవుతుందో ఎవరు చెప్పగలరు? అదీ కాక కవిత్వం ప్రతిసారి ప్రబోధకమే కానక్కరలేదు, స్వీయ పాఠం కూడా కావచ్చు అంటారు. ప్రస్తుత కుసుమంచి పలుకు శతకం రాసిన శ్రీదేవి గారు దాలినాయుడు మాస్టర్ ద్వారా 21లో మన భావనాప్రియ సాహితీ వేదికలో చేరి కవిత్వం రాయాలన్న తపన వీరికి మెండు. కాబట్టి ఇది మంచి కుసుమం కుసుమంచి పలుకు మకుటంతో 118 పద్యాలను రచించారని తెలిపారు. అదేవిధంగా విజయనగరం ఎంబీఓ గారు సత్యవతి పచ్చిగోళ్ల గారు మంచి కుసుమం కుసుమంచి పలుకు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు మంచి పలుకుల తెలుగు భాషా పండితురాలు, అభిమాన కవయిత్రి భాగ్యవతి, చిరంజీవి సౌభాగ్యవతి సోదరి శ్రీమతి కుసుమంచి శ్రీదేవి ఇంటి పేరునే మకుటంగా మలుచుకొని తల్లిదండ్రులు రుణం తీర్చుకున్నది అంటారు. ఇక నా పలుకులో రచయిత్రి గారు అంటున్నారు, మనం వేసే ప్రతి అడుగు దైవ సంకల్పమే, అదే భావన నాది అంటారు. చిన్ననాటి నుండి ప్రతి సంఘటనను స్పందించడం అలవాటు, కాకపోతే కట్టుబాట్ల వలనో సమాజ నైజాన్ని దృష్టిలో పెట్టుకొని పెదవి దాటవలసిన భావాలకు అక్షర రూపం ఇచ్చి పుస్తకంలో దాచుకునేదాన్ని. అవి ఆనాటి పరిస్థితి, నా జ్ఞానాన్ని అనుసరించి ఉండేవి. ఆ స్పందన గుణమే సాహిత్యం వైపు నడిపించింది అంటారు. ఇక శతకంలోనికి ప్రవేశిస్తే ఆమె ఆట వెలుగులో ఇందులో 118 పద్యాలను రచించడం జరిగింది. ఈ కుసుమంచి పలుకు శతకంలో మొదటి పద్యము మంచి కుసుమమన్న మకుటము వ్రాయుచు నీతి పద్యములను ప్రీతితోడ మొదలు పెట్టితి మది మూషిక వాహన విఘ్నములను బాపు విజయమంద అంటారు. అంటే ఆమె రాసినటువంటి ఈ కుసుమంచి పలుకు శతకంతోటే మరి ఆ మకుటాన్నే మొదట పద్యంలో వ్రాస్తూ ఈ విధమైనటువంటి విషయాన్ని చెప్పినాడు. అంటే అన్ని నీతి పద్యాలు ఉన్నాయి, ఇందులో అలతి పదాలే ఉన్నాయి కాబట్టి పెద్దగా వివరించాల్సినటువంటి అవసరం కూడా కనపడతలేదు. కాబట్టి అందరికీ సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో ఉన్నాయి కాబట్టి వాటిని నేను ఎక్కువగా వివరించే కంటే ఎక్కువగా వాటిని పద్యాలని నేను పఠించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. పదములన్నీ బేర్చి పాదాలుగా మార్చి ప్రాస ఎతులు వేసి పద్యములను వ్రాయు జ్ఞానమిమ్ము పార్వతీతనయుడా మంచి కుసుమము కుసుమంచి పలుకు. పదములన్నీ పేర్చి పదాలుగా ఇదంతా వివరణ ఇస్తే అది అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఎక్కువగా ఇవ్వడం లేదు, దాన్ని అర్థం చేసుకుంటాను. అంటే పార్వతీ తనయుడా అంటే మళ్ళీ గణపతినే ప్రార్థిస్తున్నారు. గురువు చూపుచున్న గురుతరమైనట్టి పథమునందు పెక్కు పద్యములను వ్రాయు శక్తి నేయు వారిజనేత్రుడా మంచి కుసుమము కుసుమంచి పలుకు. మనసులోని చెడును మసిగుడ్డగా పరిచి క్షేత్రశుద్ధి కొరకు కీర్తి కొరకు వేల పూజలేల విమల భక్తి నశించి మంచి కుసుమము కుసుమంచి పలుకు. అంటే మనసులోని చెడును మసిగుడ్డగానే ఉంచి క్షేత్రశుద్ధి కీర్తి కొరకు వేల పూజలు చేయడం వల్ల విమల భక్తి నశించి ఉండడం వల్ల ఇదంతా పోతుందా అనేటువంటి అర్థంలో వారు రాయడం జరిగింది. కఠినమైన మాట కాకిగోలగనుండు హంసరవము సరళమైన భాష మధురమైన పిలుపు మదిలోన నిలుచుడు. అంటే మధురమైనటువంటి పిలుపే మదిలోన నిలుస్తుంది కానీ కఠినమైనటువంటి మాట కానీ ఈ సరళమైనటువంటి మధురమైన పిలిపే మన మదిలోన నిలుస్తుంది అంటారు. దాన గుణము మదిని కానరానప్పుడు ప్రతిమలందు ప్రీతి వ్యర్థమగును దేవుడెప్పుడు మెచ్చు దీనజనుల సేవ మంచి కుసుమము కుసుమంచి పలుకు. దానం అనేదే లేనప్పుడు ప్రతిమలో అంటే దేవుని విగ్రహాలలో ప్రీతి
ఉన్నప్పటికి కూడా ఈ దేవుడు ఎప్పుడు ఈ దీనజనుల సేవనే మెచ్చుతాడు అని ఆమె చెప్పడం జరిగింది. చదువు వలన వచ్చు చక్కనైన తెలివి, చదివినంత తెలియు చరితలెల్ల, విద్య వలననెప్పుడు విజ్ఞానము పెరుగును. అంటే విద్య వల్లనే విజ్ఞానం పెరుగుతుంది అని ఈ పద్యంలో చెప్తారు. శ్రద్ధ లేని చోట శ్రమ నిష్ఫలం మగు, మొక్కుబడిగా పనులు ముంచునెప్పుడు, శ్రద్ధ పెట్టినప్పుడు సత్ఫలితములిచ్చు, మంచి కుసుమ మంచి పలుకు. శ్రద్ధ లేని చోట శ్రమ అంతా కూడా నిష్ఫలం అవుతుందని, మొక్కుబడిగా పనులు చేసినట్టయితే అవి నెరవేరవని, శ్రద్ధ పెట్టినప్పుడే సత్ఫలితాలను ఇస్తాయని చెప్తారు. ఈర్ష్య కుంప ముంచు ఇసుమంతయున్నను, పరుల మేలు సలుపు తరువు వలెను, మంచి మిత్రుడెప్పుడు మంచి నడత చూపు. మంచి మిత్రుడైనటువంటి వాడు మంచి త్రోవను దూయిస్తాడు. ఈ ఈర్ష్య ఇటువంటివన్నీ కూడా కొంప ముంచుతాయని ఈ పద్యంలో తెలియజేయడం జరిగింది. కాలమిచ్చు తీర్పు కర్మ ఫలితమన్న, మర్మ మెరుగవలెను మనుజులెల్లా, చిక్కులనెదిరించు చిరునవ్వు తోడను, మంచి కుసుమంచి పలుకు. కాలమిచ్చు తీర్పు కర్మ ఫలితమన్న, మర్మ మెరుగవలెను మనుజులెల్లా. అంటే ఇది కర్మ ఫలితం అని వారు రాయడం జరిగింది. ఈ కాలం ఇచ్చే తీర్పులన్నీ కూడా కర్మ యొక్క ఫలితమే అని చెప్తారు. వీటికంటే కూడా చిక్కులను ఎదురించేందుకు చిరునవ్వుతోడ చిక్కులను ఎదిరిస్తే మనము వాటి కర్మ ఫలితాన్ని అవసరం లేదు అనేటువంటి రీతిగా రాయడం జరిగింది. నీతి లేని నుడులు నీటిలో వ్రాతలున్, సాయ మెరుగనట్టి చక్కనైన వేల పలుకులన్నీ వేదన తీర్చునా, మంచి కుసుమంచి పలుకు. నీతి లేని నుడులు నీటిలో వ్రాతలు, పలికేటువంటి పలుకులు నీటిలో వ్రాతలైపోతాయి, నీతి లేనటువంటివి. సాయమెరుగనట్టి చక్కనైన వేల పలుకులన్నీ కూడా ఏమైనా వేదనను తగ్గిస్తాయా అని అంటారు. రక్తపాత చింత ముక్తి నీయగబోదు, శాంతి మార్గం ఎప్పుడు జయమునిచ్చు, అనుచు జాతి పితగా అవనిపై వెలుగొందే. రక్తపాతం లేకుండా ఉండేటువంటిదే ఇది ఉంటుంది కాబట్టి శాంత మార్గం ఎప్పుడు జయమునిస్తుందని అన్నటువంటి మహాత్మా గాంధీ గారిని గురించి రాశారు. ధర్మ మార్గమందు కర్మలు చేయుచు, భరతమాత కీర్తి భవ్యముగను, గాంధీ భూమిని నిలిపే ఘనమైన కృషితోడ. గాంధీ భూమిని నిలిపే ఘనమైన కృషితోడ, మంచి కుసుమంచి పలుకు. గాంధీజీ భూమిలో ఘనమైనటువంటి కృషి చేయడం వల్లనే ఈ ధర్మ మార్గమైనటువంటి కర్మలు చేసి భరత కీర్తి భవ్యంగా ఉంటుంది అని ఇందులో తెలపడం జరిగింది. ధనము పెరిగినంత దర్పము చూపకు, సిరులు నిలువబోవు స్థిరముగాను, నిండు చిరువు బోలె నిలుపవలె మదిని, మంచి కుసుమంచి పలుకు. ధనం పెరిగినంత దర్పాన్ని చూపొద్దని, సిరులు నిలువబోవు ఈ సిరులు అనేటివి ఉండవు కాబట్టి నిండు చిరువు బోలే మదిని ఎప్పటికి కూడా నిండుగా ఉంచుకోవాలని ఇందులో చెప్పడం జరిగింది. దూరమెంతయున్న భారమనకపోయి, రక్ష కట్టువారు భ్రాతలకును, అక్క చెల్లి మిగుల మక్కువ మీరగా, మంచి కుసుమంచి పలుకు. దూరభారం అని ఎరుగక రక్ష కట్టేటువంటి రక్షాబంధనంలో రోజు రక్ష కట్టేటువంటి భ్రాతలకును అక్క చెల్లి మిగుల మక్కువ మీరగా వచ్చి దూరభారాన్ని లెక్క చేయకుండా వస్తారని ఈ పద్యంలో వివరించడం జరిగింది. అన్న చూపు ప్రేమ మిన్నగా నుండును. ఇక్కడ అన్న యొక్క ప్రేమను తెలుపుతున్నారు. అన్న చూపు ప్రేమ మిన్నగా నుండును, తమ్ము పిలుచు కమ్మ నుండు. తమ్మ పిలుచు పిలుపట కమ్మగా ఉంటుందట. చందమామ కన్నా చల్లనవుదురు వారు, అంటే చందమామ కంటే కూడా చల్లనైనటువంటి వారు అన్నాదమ్ములు అనేటువంటి విషయం ఈ పద్యంలో తెలపడం జరిగింది. మంచి కుసుమంచి పలుకు. తెలుగు భాష యందు వెలుగులు వెదజల్ల, తెలుగు తల్లి మురిసె తేటగాను, పిడుగు వంటి వ్యక్తి గిడుగు వారిని గని, మంచి కుసుమంచి పలుకు. గిడుగువారు చేసినటువంటి తెలుగు భాషను ఈ పద్యంలో వివరించడం జరిగింది. ఉప్పు చేరినంత తుప్పు విడిచిపెట్టి, రాగి మెరై మంచి రత్నము, మంచి వారి చెలిమి ఎంచిత యశమిచ్చు, మంచి కుసుమంచి పలుకు. ఉప్పు చేరినట్టయితే తుప్పు విడిచిపెడుతుందని, రాగి మెరుస్తుందని రత్నం వలె, అట్లాగే మంచివారి చెలిమి చేసినట్టయితే యశాన్ని ఇస్తుందని
ఈ పద్యంలో తెలియజేయడం జరిగింది. చేతకాని వాడు చెప్పు పలుకులన్నీ నీటి మూటలగును నిక్కమిదియు నలల తోడజేయు నలజడిగా నుండు మంచి కుసుమము కుసుమంచి పలుకు చిత్తమందు మంచి చింత చేయని వారి నీతి లేని పలులు నిత్య కృత్యమైన వారి బ్రతుకు హీనమయ్యుండును మంచి కుసుమము కుసుమంచి పలుకు నక్క ప్రతిభనెంత మిక్కుటముగా చూపి రాజటంచు తాను రాజ్యమందు డప్పు వేసుకొనున మెప్పును పొందున మంచి కుసుమము కుసుమంచి పలుకు. నక్క ప్రతిభ ఎంత నేనింత అంత అని చెప్పినప్పటికీ కూడా రాజతంచు తాను రాజ్యం, ఆ రాజ్యానికి నేను రాజు అన్నా కూడా డప్పు వేసుకొని చెప్పినట్టయితే అది గొప్ప అవుతుందా అని ఇందులో తెలపడం జరిగింది. కుటిల బుద్ధి చూప కుజనుని చెంతకు చేరవలదు నీవు స్నేహ మనసు కీడు సలుపువాడు కీచకుల వలెను మంచి కుసుమము కుసుమంచి పలుకు. కుటిల బుద్ధి ఉండేటువంటి వాళ్ళు కీడు సల్పేటువంటి కీచకుని వలనే ఉంటారు అని తెలపడం జరుగుతున్నది. మదిని మంచితనము మచ్చుకైనను లేక తీర్థయాత్రలను తిరుగుతున్న ఫలితమేమి వచ్చు పరమేశ తెలుపరా మంచి కుసుమము కుసుమంచి పలుకు. మదిని మంచితనం లేకుండా అంటే మనస్సులో మంచితనం లేకుండా తీర్థయాత్రలు తిరిగేటువంటి వాళ్లకు దాన్ని తిరగడం వల్ల ఏమన్నా ఫలితం వస్తుందా? పరమేశ నీవే తెలుపు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు భగవంతుని. సీరియల్స్ లోన చిత్రములను చూచి మనజులెల్ల మురిసి మంచి మరచి పగలు పెంచవలదు బంధువర్గములందు మంచి కుసుమము కుసుమంచి పలుకు అంటారు. అంటే టీవీలో వచ్చేటువంటి సీరియల్స్ లను చిత్రాలను చూచి మనుషులెల్లా కూడా మురిసి మంచి మర్చిపోయి పగలను పెంచుకోవలదు అని ఈ పద్యంలో వివరించడం జరుగుతుంది. శిలలు నులికి నోర్చి శిల్పములగుచుండు కష్టపడిన మనిషి కలత తీరు కృషిని సలిపినంత గెలుపు సులభమవును మంచి కుసుమము కుసుమంచి పలుకు. అంటే శిలలు ఉలికి వచ్చి శిల్పాలుగా మారతాయి. అట్లాగే కృషిని సలిపినటువంటి మనిషి కూడా గెలుపు సులభంగా చేరుకుంటాడు అని తెలపడం జరుగుతుంది. మేని రంగు చూసి మిడిసిపాటు వలదు కాలగతిని ఛాయ కరగిపోవు జ్ఞానమొకటే నిలుచు సంపదలిలువవు మంచి కుసుమము కుసుమంచి పలుకు. మేని రంగు చూసి మిడిసిపాటు అవసరం లేదు, పొంగిపోవాల్సిన అవసరం లేదు. కాలగతిలో వాటి ఛాయ కూడా కరిగిపోతుంది. ఇందులో జ్ఞానం ఒకటే అనేటువంటిది నిలుస్తుంది, సంపదలు కూడా నిల్వవు అంటారు. మబ్బు పట్టినంత మసకబారును రవి అది కొద్దిసేపు ఎరయవలయు కష్టకాలం ఎప్పుడు కలవకాలం ఉండదు మంచి కుసుమము కుసుమంచి పలుకు. మబ్బు పట్టినంత సేపట్లో రవికి మసక పట్టినట్టయితే అది కొద్ది కాలమే ఉంటుంది. అదే విధంగా కష్టకాలం కూడా చాలా కాలం ఉండదు, కలకాలం ఉండదు అని ఇందులో కవయిత్రి తెలియజేస్తారు. మంచి తేనె కన్నా పంచదారల కన్నా గుమ్మ పాల కన్నా కమ్మనైన వెన్న కన్నా తెలుగు మిన్నయగు ధరణ. తెలుగు వీటన్నిటికంటే మంచి తేనె కంటే పంచదారల కంటే గుమ్మ పాలల కంటే కమ్మనైనటువంటి వెన్న కంటే కూడా తెలుగు మిన్నగా ఉంటుంది అంటారు. చదువులెన్ని నేర్వ చక్కదనపు తీరు బుద్ధి లేని వ్యక్తి బుధుడు కాడు జగతి మెచ్చునెప్పుడు సంస్కార నైజము మంచి కుసుమము కుసుమంచి పలుకు. చదువులెన్ని నేర్వ చక్కదనపు తీరు అంటే చదువు నేర్చుకుంటే ఆ చక్కదనం రావాలని, బుద్ధి లేనిటువంటి వాడు బుధుడు కాడని, జగతి మెచ్చినప్పుడే ఈ సంస్కార నైజం వల్ల జగతి మెచ్చినప్పుడే అతడు బుద్ధిమంతుడు అవుతాడని ఇందులో చెప్పడం జరుగుతున్నది. కమ్మనైన గరిమ కన్నయ్య కథలున్న భాగవతము చదువ భక్తితోడ సఫలమగును మనకు సకల కార్యంబులు మంచి కుసుమము కుసుమంచి పలుకు అంటారు. అంటే భాగవతంలో ఉండేటువంటి కన్నయ్య అంటే శ్రీకృష్ణుని లీలలు, వాటిని భక్తితో చదివినప్పుడు సఫలమగులు మనకు సకల కార్యంబులు అని తెలియజేస్తారు. కనులయందు నిలుచు కన్నయ్య రూపము పరుగులిడ్చువచ్చు వలచినంత దివ్య పురుషుడతడు భవ్య స్వరూపండు. అంటే మనం ఒలిచినంతలోనే దివ్య పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా దాటిని భక్తితో చదివితే వస్తారు అని ఇందులో తెలపడం జరిగింది. స్వార్థమన్న మాట జనులు మెచ్చరెప్పుడు మదిని దోచునెప్పుడు మంచి గుణము
జనులు మెచ్చునట్టి పనులు ప్రగతి నిచ్చు మంచి కుసుమము మంచి పలుకు. స్వార్థం అన్నమాట జనులు మెచ్చరెప్పుడు. స్వార్థం అనేది జనులు ఎప్పుడు కూడా మెచ్చరని, మదిని ఎప్పుడైనా దోచేటువంటి మంచి గుణాన్ని అందరూ మెచ్చుకుంటారని ఇందులో చెప్పడం జరిగింది. సద్దిమూట వంటి పెద్దల పలుకులు విన్న నిలువగలరు మిన్నలగుచు జగతి ఎందు వారే ప్రగతి చూపెడివారు మంచి కుసుమము మంచి పలుకు. పెద్దవాళ్ళు చెప్పేటువంటి సద్దిమూట పలుకులే విన్నటువంటి వాళ్ళు ప్రగతి చూపే వాళ్ళు అవుతారు అని తెలియజేస్తారు. సరళమైన భాష చక్కనైన తెలుగు వేల పలములందు పూలవలెను పరిమళంబులద్దు పలువర్ణములతోడ మంచి కుసుమము మంచి పలుకు. సరళమైనటువంటి భాష మన తెలుగులో వేల పలములందు పూలలాగా పరిమళాలద్దేటువంటి పలు వర్ణాలతో ఉన్నటువంటి భాషను గురించి ఇక్కడ చాలా బాగా చెప్పారు. కరుణ చూపదెప్పుడు కఠినమైన పలుకు మధురమైన మాట మదిని దోచు హిమము ఓలె నుండు హితుని పలకరింపు మంచి కుసుమము మంచి పలుకు. కఠినమైన పలుకులు ఎప్పుడు కరుణ చూపవని, మధురమైన మాటలే మదిని దోస్తాయని వీరు చెప్పడం జరిగింది. దీనబంధువైన దివ్యస్తుతామమ్ము కాచు తండ్రి బోలే కరుణ చూపు సకల వేద రూప జ్ఞాన నిధివి నీవు మంచి కుసుమము మంచి పలుకు. రణము గోరునెప్పుడు రక్తపాతంబును చెలిమితోడి పనులు కలిమినిచ్చు శాంతి చర్చలిచ్చు సౌఖ్యంబు సతతము. అంటే ఈ యుద్ధాలకు పోకుండా శాంతి చర్చలతోటే సౌఖ్యం అలవడుతుందని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. కలతలెన్నియున్న కలకాలముండవు స్థిరముగావు కావు సిరులు భువిని నిజము నెరిగి బ్రతుకు నిక్కముగ మదిని మంచి కుసుమము మంచి పలుకు. కలతలెన్నున్నప్పటికి కూడా అవి కలకాలం ఉండవని, స్థిరముగావు సిరులు భువిని సిరులు కూడా స్థిరంగా ఉండవని, నిజము నెరిగి బ్రతుకుట నిజము అని వారు చెప్పడం జరిగింది. కాలమునకు విలువ గరిమగానిచ్చిన ప్రగతి పథమునందు సుగతి నిచ్చు భవిత నిల్చునప్పుడు భవ్యమౌ జగతిని మంచి కుసుమము మంచి పలుకు. దుష్టులంతా కలిసి దుష్ట కార్యములను ప్రీతి చేయుచుండ్రు నీతి మరచి చెరుచు గుణుల చెంత చేరగా తగదయ మంచి కుసుమము మంచి పలుకు. అంటే ఈ గుణాలు లేనటువంటి వాళ్ళు దుష్టులంతా కలిసి దుష్ట కార్యక్రమాలు చేయనటువంటి వాళ్ళను చేరకూడదు అని ఇందులో చెప్పడం జరిగింది. పరుల మేలు గూరి భవ్యమౌ దివ్యమౌ కార్యములను చేయ మోసపూరితమగు మోదమిచ్చినదేది నిలువబోదు ధరను నీతిగాను సత్య మార్గమెప్పుడు ముత్యమై మెరయును మంచి కుసుమము మంచి పలుకు అని వారు ఈ విధంగా ఈ కుసుమంచి పలుకు శతకంలో 118 పద్యాలు మరి రాయడం జరిగింది. మరి ఇవి అలతి పదాలతో ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పద్యాలను కవర్ చేద్దామని అట్లా వరుసగా నేను నీతి పద్యాలు కాబట్టి ఏవి తీసుకోవాలి అనేటువంటి దానితో నేను వరుసగా తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు శర్మ గారు. ఆటవెల్లది శతకం కుసుమంచి శ్రీదేవి గారు రచించింది, చక్కగా సమీక్ష చేశారు. మరొకసారి ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.